తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. క్రికెట్ చూస్తుంటావా? చూస్తా అన్న. ఓకే, మరి ఇప్పుడు మన ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ చాలా మంది ఏమంటున్నారంటే ఇంక రిటైర్మెంట్ ఇవ్వాలి అంటున్నారు. కానీ మన రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి అడిగితే నేను ఇప్పుడు బాగా ఆడుతున్నాను, రిటైర్మెంట్ ఆలోచించట్లేదు అన్నాడు. నువ్వేమనుకుంటున్నావు? రోహిత్ శర్మ అయితే రిటైర్మెంట్ తీసుకోవద్దన్న. ఎందుకంటే లాస్ట్ టైం మనము ఇంగ్లాండ్ ఓడిఐలో చూస్తే బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఒక సెంచరీ కూడా కొట్టాడు, ప్లస్ కొంచెం ఫిట్ గానే ఉన్నాడు, పెద్ద పెద్ద సిక్సెస్ కొడుతున్నాడు. ఫిట్నెస్ అన్నావు, ఫిట్నెస్ గురించి కూడా చాలా మంది కామెంట్లు చేస్తుంటారు, ట్రోల్ చేస్తుంటారు, వడాపావ్ అంటుంటారు. గురించి కూడా చెప్పేసి ఒకేసారి. ఇప్పుడు మన వాళ్ళని వడాపావ్ ఎందుకంటారు? మన ముంబై ఇండియన్స్ కెప్టెన్ ప్లస్ మన బాడీ అంత ఉంటది, వడాపావ్ అని వడాపావ్ అంటారు. ఇప్పుడు మనం ప్రీవియస్ మ్యాచెస్ చూసుకుంటే అంత బాడీ ఉన్నా మన 108 మీటర్ సిక్స్ కూడా కొడతాడు, అంత కెపాసిటీ ఉంది. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, అలాంటి వాళ్ళకైతే రిటైర్మెంట్ తీసుకోవద్దు. అలాంటి వాళ్ళు కనుక రిటైర్మెంట్ తీసుకుంటే ఇప్పుడు మన ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనింగ్ లో శుభ్మన్ గిల్ అయితే యంగ్ ప్లేయర్, అంత చేయలేడు ఛాంపియన్స్ ట్రోఫీలో. రోహిత్ శర్మ ఓపెనింగ్ లో అయితే బెస్ట్, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అయితే డ్రాప్ అవ్వకూడదు. అంటే నెక్స్ట్ అంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ ఇవ్వాలంటున్నారు కదా. యాక్చువల్గా ఏంటంటే కొంతమంది వాదన ఏంటంటే పాపం రోహిత్ శర్మ వరల్డ్ కప్ మిస్ అయ్యాడు, చాలా ఆశలు పెట్టుకున్నాడు, దానికోసం చాలా స్టఫ్ పెట్టాడు, అవన్నీ పోయినాయి కదా. అతని చేతి మీద ఒకసారి వరల్డ్ కప్ మళ్ళీ లిఫ్ట్ చేయాలి అంటే మళ్ళీ నెక్స్ట్ రాబోయే 2029 కానీ 2027 కానీ అప్పటి వరకు ఉండాలంటావా అనేది? ఉండాలన్న. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే తన ఏజ్ కూడా సపోర్ట్ చేయాలి కదా అతనికి, తన స్టామినా కూడా. నాకైతే ఇప్పుడు ప్రస్తుతం తనున్న ఏజ్కి అయితే ఆయన మొత్తం ఫిట్, ఆయనకైతే ఇప్పుడు డ్రాప్ అవ్వకూడదు. ఇప్పుడు లాస్ట్ టైం మనం 2024లో చూసాం ఎట్లా వరల్డ్ కప్ ఎత్తాడు. ఇప్పుడు ఆయన వల్ల మనం వరల్డ్ కప్ గెలిచాం. 2029 or 2028లో కూడా ఆయన ఉండాలి వరల్డ్ కప్కి, మన టీం గెలుస్తుంది. ఓకే, ఈ రోకో ఈ కాంబినేషన్ మీద చాలా మందికి అంచనాలు ఉన్నాయి. ఈ రోకో కాంబినేషన్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? రోకో ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ ఎవర్. ఇప్పుడు మనకు చాలా కాంబినేషన్స్ ఉంటాయి బ్యాటింగ్లో. ఎంఎస్ ధోని ఉన్నప్పుడు ఎంఎస్ ధోని ఇంకా విరాట్ కోహ్లీని బెస్ట్ కాంబినేషన్ అనేటోళ్ళం. కాకపోతే ఎంఎస్ ధోని రిటైర్ అయిపోయిన తర్వాత రోహిత్ శర్మ, కోహ్లీ వీళ్ళది బెస్ట్ కాంబినేషన్. వీళ్ళ హిట్టింగ్ పీక్ లెవెల్లో ఉంటుంది. పాకిస్తాన్ ముందైతే ఇంకా అసలు తగ్గరు వీళ్ళు. ఓకే, యాక్చువల్ రోహిత్ శర్మ ఫస్ట్ పవర్ ప్లేలో చాలా అగ్రెసివ్ గేమ్ ఆడుతున్నాడు, అట్ ద సేమ్ టైం వికెట్ కూడా పోతుంది అప్పుడప్పుడు. ఇప్పుడు అగ్రెసివ్ గేమ్ ఆడాలంటావా, లేదు కొంచెం కూల్గా ఆడి వికెట్ కాపాడుకుంటే బెస్ట్ అంటావా? నువ్వేమంటావు? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే తను 50 వచ్చిన దాకా కొంచెం కూల్గా ఆడాలి, తర్వాత అగ్రెషన్ చూపించచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం పాస్ చూసుకున్న వాటిలన్నిట్లో రోహిత్ శర్మ 50 దాటిన తర్వాత నాన్ స్టాప్ హిటర్. ఆయన 100 వెళ్ళిన దాకా ఆగడు. 50 కొడితే ఒకసారి 50 దాకా కామ్ గాడి 150 తర్వాత కొంచెం అగ్రెషన్ చూపిస్తే సెట్ బ్యాటింగ్. ఓకే, మన టీం కూడా వెళ్ళిపోద్ది అంటావు? చాలా. ఓకే, ఎవరమే సెంచరీ చేయాలనుకుంటున్నారు రోహిత్ శర్మ? ఇప్పుడు రాబోయే మ్యాచెస్లో మనకి పాకిస్తాన్, న్యూజిలాండ్ ఇలాంటి టీమ్స్ ఉన్నాయి కదా, ఎవరమే సెంచరీ చేయాలి బాగా అనుకుంటున్నావు? నాకైతే ఒకటే అన్న, ఆస్ట్రేలియా. అవర్ వరల్డ్ కప్, మనం వాళ్ళ వల్ల వరల్డ్ కప్ వదులుకున్నాము. ఆస్ట్రేలియా మీద ఒక్క సెంచరీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చూస్తే చాలన్న. అది కూడా ఫైనల్స్ లో అయితే పీక్, ఇంకా ఆడియన్స్ పిచ్చర్లు అయిపోతారు. ఓకే, అంటే రేపు ఫైనల్ మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఛాంపియన్ నాకు చాలా అనిపిస్తుంది. రివెంజ్ తీర్చుకుందాం. రివెంజ్ బెస్ట్ రైవల్రీ ఎవర్ ఇన్ ద క్రికెట్ హిస్టరీ ఆఫ్ ఛాంపియన్స్ ట్రోఫీ.